వెల్కమ్ టు మై ఛానల్ మామ పార్ట్ 2 వీడియో. బొర్రా కేవ్స్కి అయితే బయలుదేరిపోయాం. రైల్వే ట్రాక్ కింద ఏంటంటే పని చేస్తున్నట్టున్నారు. రోడ్లు ఏంటంటే మామ కొంచెం బీభత్సంగా ఉండి, బైక్స్ మీద వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి మామ. బైక్ అయితే ఘాటు లాగడం లేదు మా, దొలుకుంటూ వెళ్ళిపోతుంది. రైల్వే ట్రాక్ కూడా దగ్గర ఉన్నట్టుంది మామ, ట్రైన్ కూడా చూసేసాను. ఎలాగో దగ్గరికి వచ్చేసాం మామ. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నట్టున్నారు ఇది చూస్తుంటే. ఇంకా లంచ్కి టైం ఏంది, ఒక దగ్గరనే తాగేసాం మామ. లోపలైతే ఏముండవు తినడానికి. పక్కన హోటల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్న పార్కింగ్ ప్లేస్ లేదు, బైక్లు అయితే పార్కింగ్ చేపించేశారు. బైక్లు పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోయాం. అందరూ కూర్చునేసి మీల్స్ అయితే చెప్పేసాం మామ. ఫుడ్ అయితే క్వాంటిటీగా సూపర్గా ఉంది. మీరు బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో అయితే ఈ హోటల్ అయితే ఉంటుంది మామ, ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇన్ని బయటకు వచ్చేసరికి ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయిపోయింది. ఇంకా బైక్ స్టార్ట్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. బైక్స్ అయితే ఒక పక్కగా పార్క్ చేసాం మామ. అందరిని చూస్తుంటే క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారేమో అనిపిస్తుంది. మేమైతే ఒక పక్క సైడ్ నిలబడేసాం మామ. మా ఫ్రెండ్ కాడ అయితే వెళ్ళి టికెట్స్ కోసం లైన్లో నిలబడ్డాడు. టికెట్ల కోసం అయితే 10 నిమిషాలు నిలబడ్డాడు మా లైన్లో. జిప్ లైన్ తిరగదాం అనుకుంటే మామ రన్నింగ్లో లేదు. ఏం లేదు లేదు హెల్మెట్లు స్పీకర్లు అయితే లాకర్లో పెట్టేసాం మామ. లోపల క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు మామ. వీడియోలో చూస్తుండడం మా ఇదే నేను మొదటిసారి రావడం. 1807 సంవత్సరాల మామ బ్రిటిష్ అధికారి దీన్ని కనిపెట్టారు. అతని పేరు విలియం కింగ్ జార్జ్ మామ. లైటింగ్ ఎఫెక్ట్ ఉండడం వలన ఇది చూడడానికి బాగా అనిపిస్తుంది మామ. భారతదేశంలోని అతిపెద్ద సున్నప్రాయ గుహలలో బొర్రా కేవ్స్ ని ఒకటిగా గుర్తిస్తారు. ఇవి 1 లేదా 2 మిలియన్ సంవత్సరాల నుంచి ఏర్పడ్డాయని పరిశోధకులు చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సున్నప్రాయ మీద నీళ్లు పడడం వల్ల ఏంటంటే మామ ఈ రాళ్ళు అనేది ఏర్పడ్డాయి. ఇంకా మా వాళ్ళు అయితే అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు గుహల్లో పడి. అరకు మీరు ఖచ్చితంగా వచ్చినట్టయితే మా బొర్రా కేవ్స్ మాత్రం స్కిప్ చేయమాకండి. బొర్రా కేవ్ అయిపోయిన తర్వాత చర్చ్ దగ్గరకు వచ్చేసాం మామ. అరకు చర్చ్ అండి ఇది. ఎవరో కొంతమంది అయితే అక్కడ వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. 2025లో క్రిస్మస్ కూడా ఈసారి మామూలు జరిగినట్లేదు. ఇక్కడ అరకు వ్యాలీలో టూరిస్ట్ ప్లేస్ గా దీన్ని చెప్తారు మామ. ఈ చర్చ్ అనేది బ్రిటిష్ కాలం నాటిదని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు మామ. 1939లో ఈ చర్చిని అయితే కట్టించడం జరిగింది. ఈ చర్చ్ ఉదయం పూట సాయంత్రం పూట సూర్యరశ్మిని చూడడానికి సూపర్ గా ఉంటుంది. ఇది ఇంకా వర్షంలో అయితే మామ ఇంకా గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. మొత్తం తిరిగేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. నేను మా తమ్ముడి వెళ్ళిపోయాం మామ మట్కా టీ తాగడం కోసం. కప్ వచ్చి 20 రూపీస్ చెప్పారు. పర్లేదు మామ, టేస్ట్ కూడా బానే ఉంది. టీ తాగేసి రూమ్ అయితే బయలుదేరిపోయాం. ఇంకా బైక్ లో ఎయిర్ తక్కువ ఉందని బ్యాక్ సైడ్ గాలి అయితే పట్టించేసారు. తిరిగి రూమ్ కి వస్తున్నామా పోలీసులు అయితే పట్టేశారు. మొత్తం చూపించేసరికి వదిలేశారు. రూమ్ కి వచ్చి మా ఫ్రెండ్ గారు అయితే బిర్యానీ తినేసి బిన్నా పనుకునేసాం ఎందుకంటే మార్నింగ్ 1 వెళ్ళాలి కాబట్టి.